జనరల్ స్టడీస్లో భాగంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ చంద్రయాన్ 3 పైన క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఇప్పుడు చూద్దాము ఆ క్వశ్చన్స్ ఏంటియో. ఫస్ట్ క్వశ్చన్, చంద్రయాన్ మొదటి ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ 2008 అక్టోబర్ 22. సెకండ్ క్వశ్చన్, 2008లో ప్రయోగించిన చంద్రయాన్ 1 జాబిల్లి కక్షలో ఎన్ని రోజుల పాటు పనిచేసింది? ఆన్సర్ ఏంటిది? ఎన్ని రోజులు అంటే ఆన్సర్ 312 రోజులు. మూడో క్వశ్చన్, చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? 2019 జూలై 22. ఇది ఎప్పుడు? చంద్రయాన్ 2. చంద్రయాన్ 1 అంటే 2008. చంద్రయాన్ 2 ఎప్పుడు అంటే 2019. ఫోర్త్ క్వశ్చన్, చంద్రయాన్ 3 ప్రయోగం ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ 2023 జూలై 14. టైం ఎప్పుడు అంటే మధ్యాహ్నం 2:30కి. ఫిఫ్త్ క్వశ్చన్, చంద్రుడి మీదకి భారతదేశం చేపట్టిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఏది? ఆన్సర్ ఏంటి? చంద్రయాన్ 1. మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం ఏది చంద్రుడిపైకి చేసింది? చంద్రయాన్ 1. సిక్స్త్ క్వశ్చన్, భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలు ఏ సంస్థ నిర్వహిస్తోంది? ఆన్సర్ ఇస్రో. భారతదేశంలో అయితే ఇస్రో. అయితే సెవెంత్ క్వశ్చన్, ఇస్రో పూర్తి నామం ఏంటిది? ఇస్రో అంటే ISRO. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. నెక్స్ట్, ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఎస్ సోమనాథ్. ఇస్రో స్థాపకుడు ఎవరు? విక్రమ్ సారాభాయ్. ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది? ఆగస్టు 15, 1969. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ఎన్ని దేశాల వాహన నౌకలు దిగాయి? ఆన్సర్ ఏంటి అంటే 3 దేశాలు. ఆ 3 దేశాలు ఏంటి అంటే అమెరికా, రష్యా, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్, చంద్రయాన్ మొదటి ప్రయోగానికి చీఫ్ ఎవరు? ఆన్సర్ మైల్ స్వామి అన్నాదురై. చంద్రయాన్ 1 ఉంది కదా, అది మొదటి ప్రయోగం. ఆ ప్రయోగం చేసేటప్పుడు చీఫ్ ఎవరున్నారు అంటే ఆన్సర్ మైల్ స్వామి అన్నాదురై. 14th క్వశ్చన్, చంద్రయాన్ 1 చంద్రుడి కక్షలో ఎన్ని రోజులు పనిచేసింది? ఆన్సర్ ఏంటి? 312 రోజులు. 15వ క్వశ్చన్, 2008 అక్టోబర్ 22న చంద్రయాన్ 1 ప్రయోగంలో ఏమి కనుగొనబడింది? ఈ చంద్రయాన్ 1 ప్రయోగం చేసింది కదా, ఈ ప్రయోగంలో ఏం కనుగొన్నారు అంటే ఈ చంద్రుడి పైన నీటి జాడలు కనుక్కున్నారు. 16th క్వశ్చన్, చంద్రయాన్ 2 మిషన్ ప్రయోగానికి చీఫ్ ఎవరు? ఆన్సర్ ఎం వనిత. నెక్స్ట్ 17th క్వశ్చన్, చంద్రయాన్ 2 ప్రయోగానికి ఏ రాకెట్ ఉపయోగించారు? ఆన్సర్ GSLV Mark 3. GSLV Mark 3. నెక్స్ట్ 18th క్వశ్చన్, చంద్రయాన్ 2లో అమర్చిన ల్యాండర్ పేరేమిటి? ఆన్సర్ విక్రమ్. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, చంద్రయాన్ 3, ఇది సరిగ్గా కనిపించట్లేదు, నేను మంచిగా క్లియర్గా చెప్తా. చంద్రయాన్ 3 మిషన్ ప్రయోగానికి చీఫ్ ఎవరు? ఆన్సర్ పి వీరముత్తువేల్. చంద్రయాన్ 3కి ఆల్రెడీ 1 తెలుసు, 2 తెలుసు, 3 ఎవరు? చంద్రయాన్ 3కి చీఫ్ ఎవరు అంటే ఆన్సర్ వీరముత్తువేల్. నెక్స్ట్ 20th క్వశ్చన్, చంద్రయాన్ 3 ప్రయోగానికి ఏ రాకెట్ ఉపయోగించారు? LVM-3 M4, దాన్ని బాహుబలి రాకెట్ అని కూడా అంటారు. నెక్స్ట్ 21 క్వశ్చన్, చంద్రయాన్ 3 ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయనుంది? 3.84 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్ 22 క్వశ్చన్, చంద్రయాన్ 3 ఎన్ని రోజుల ప్రయాణం చేయనుంది? ఆన్సర్ 45 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్,
చంద్రయాన్ 3 ప్రొపల్షన్ మాడ్యూల్ ఏ పేలోడ్ కలిగి ఉంది? దీంట్లో ఏముంది? చంద్రయాన్ 3లో ఏ పేలోడ్ కలిగి ఉంది అంటే స్పెక్ట్రో పోలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్. నెక్స్ట్ 24 క్వశ్చన్, ఏ అంతరిక్ష నౌక ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టారు? ఏ అంతరిక్ష నౌక అంటే LVM-3M4. 25th క్వశ్చన్, చంద్రయాన్ 3ని ఇస్రో ఏ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించింది? ఆన్సర్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఇది ఎక్కడుంది? సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ ఇక్కడ ఉంది. 26th క్వశ్చన్ ఇక్కడ ఉంది. చంద్రయాన్ 3 ప్రయోగం యొక్క మొత్తం బడ్జెట్ ఎన్ని కోట్లు? ఆన్సర్ ఏంటి? 615 కోట్లు. నెక్స్ట్ 27, LVM-3M4 రాకెట్ యొక్క పూర్వం పేరేమిటి? ఆన్సర్ GSLV-MK3. నెక్స్ట్ 28th క్వశ్చన్, LVM-3M4 రాకెట్కు శాస్త్రవేత్తలు పెట్టిన ఇంకొక పేరేమిటి? ఆన్సర్ ఫ్యాట్ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 28 వరకు అయింది. 29th క్వశ్చన్, చంద్రయాన్ 3లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్. నెక్స్ట్ 30 క్వశ్చన్ ఏంటిది? చంద్రయాన్ 3 వ్యోమనౌక ఏ తేదీన చంద్ర కక్షకు చేరుతుంది? ఆన్సర్ ఏంటంటే August 23, 2023. 31 క్వశ్చన్, చంద్రయాన్ 3 ల్యాండర్ రోవర్ ఏ ధ్రువం వద్ద దిగుతుంది? ఆన్సర్ దక్షిణ ధ్రువం. నెక్స్ట్ 32 క్వశ్చన్, ఇస్రో యొక్క చంద్రయాన్ 3 ఏ రకమైన మిషన్? ఆన్సర్ చంద్రుని అన్వేషణ మిషన్. నెక్స్ట్ 33 క్వశ్చన్, చంద్రయాన్ 3 మిషన్కు ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ రీతు కరితాల్ శ్రీవాస్తవ. 34th క్వశ్చన్, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ని ల్యాండింగ్ చేసిన మొదటి దేశం కానున్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఇది దక్షిణ ధ్రువంపై ఫస్ట్ ల్యాండ్ చేసింది మన దేశమే. ఏ పేరు?